హాయ్ స్టూడెంట్స్, చాలా కాలం తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాం అనుకుంటా. ఇన్నాళ్ళు వీడియో చేయకపోవడానికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. బట్ ఇదైతే ఒక రకంగా నన్ను నేను బ్లేమ్ అయితే చేసుకుంటాను. బట్ ఎప్పటి నుంచి వీడియోలు అయితే లేట్ చేయండి స్టూడెంట్స్. మ్యాక్సిమం మీ అందరికీ తెలుసు, టైం టేబుల్ అయితే వచ్చేసింది. 7-8 మన థర్డ్ సెమ్ ఉంటుంది. అలాగే ఫస్ట్ సెమ్ అనేది ఫ్రెషర్స్కి సెకండ్ అండ్ థర్డ్ 2 డేస్లో అయిపోతాయి. సో ఈ డేట్స్లోగా మీకు ఇంపార్టెన్స్ క్వశ్చన్స్ అయితే చెప్పడానికి నేనైతే ట్రై చేస్తా. మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే కవర్ చేసేస్తా స్టూడెంట్స్. సో ఇది మన ఫస్ట్ వీడియో. సో మనం వచ్చామని అందరికీ తెలియడానికి ఈ వీడియో అయితే చేస్తున్నా. సో మనం వచ్చామని మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేసి చెప్తారని ఆశిస్తున్నా. ఫస్ట్ ఫ్రెషర్స్ విషయానికి వస్తే వాళ్ళందరికీ మన ఛానల్లో వీడియోస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో మనం మ్యాక్సిమం అన్ని టాపిక్స్ కూడా కవర్ చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ఆల్రెడీ చెప్పేశాం. విత్ సోషియాలజీ, సైకాలజీతో సహా మొత్తం చెప్పాను. సో మీ అందరికీ కొత్త వీడియోలు అవసరం లేదని అనుకుంటున్నా. ఒకవేళ ఏదైనా కొత్త వీడియోలు అవసరం అయితే ఈ వీడియో కింద కామెంట్ చేయండి, మీకు కూడా వీడియోలు చేస్తాను. అలాగే థర్డ్ సెమ్ కిందకి వచ్చేస్తే ఇప్పటి వరకు థర్డ్ సెమ్కి సంబంధించి ఒక్క వీడియో కూడా మనం పోస్ట్ చేయలేదు. సో మ్యాక్సిమం ఐ విల్ పోస్ట్ ఇట్ అండ్ కవర్ ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మనకి ఇందులో కూడా 2 ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. బట్ 2 ఎగ్జామ్స్లో కూడా 2 సబ్జెక్ట్స్ అనే ఉంటాయి అన్నమాట. సో మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, మైక్రోబయాలజీ అండ్ ఇన్ఫెక్షన్ కంట్రోల్. ఈ 2 కూడా చాలా తక్కువ యూనిట్స్ అయితే ఉన్నాయి. నేను ఇందాకే చూశాను. ఇందులో ఒక 7 యూనిట్స్, ఇందులో ఒక 11 యూనిట్స్ ఉన్నట్టు ఉన్నాయి అంతే. అండ్ ఏహెచ్ఎన్కి వచ్చేసరికి మ్యాక్సిమం మనం అన్ని కండిషన్స్ కూడా చదువుకోవాలి. ఎందుకంటే సిలబస్లో ఇచ్చిన ఏ కండిషన్ అయినా వాడవచ్చు. సో ఆ కండిషన్స్ అన్నీ మీరు మీ హాస్పిటల్ వర్క్ వల్ల కూడా నేర్చుకోవచ్చు. కాబట్టి ఆ కండిషన్స్ అన్ని మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఏం లేవు. బట్ నేను ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. దట్ మీన్స్ ఇంపార్టెంట్ యూనిట్స్ చెప్పడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ వీడియో వస్తుంది, అందులో ఎగ్జామ్స్ ఎలా రాయాలని క్లియర్గా ఉంటుందన్నమాట. సో ఈ వీడియో ఎందుకంటే మీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, అలాగే మనం ఎప్పటి నుంచి వీడియో స్టార్ట్ చేస్తాం, మెయిన్గా ఏంటంటే నేను వీడియోస్ చేస్తున్నాను చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో రెడీగా ఉండండి స్టూడెంట్స్, ఇక డైలీ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. సో ఈ నెల మొత్తం మీరు కష్టపడితే ఖచ్చితంగా ఎగ్జామ్స్ అయితే పాస్ అయిపోతారు. మీకు ఒకవేళ ఇంకా ఎక్కువ ఆశలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా అవి కూడా తీర్చుకుంటారు. సో మన ఛానల్ని డైలీ అప్డేట్ అయిపోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. స్టూడెంట్స్, ఇంకో విషయం ఏంటంటే మనం చాలా కాలం తర్వాత వీడియో చేస్తున్నాం కాబట్టి రీచ్ మొత్తం పోయింది. సో ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బై బై.